ఈ ప్రపంచంలో కృత్రిమంగా సృష్టించలేనిది ఏదైనా ఉంది అంటే అది మానవ రక్తమే అని చెప్పాలి. అందుకనే అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని చెప్తారు. కానీ ఈరోజు మార్కెట్లో చూస్తే కనుక రక్తం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. అవసరం పెరిగింది. రోడ్ యాక్సిడెంట్స్ కానీ, సర్జరీల సమయంలో కానీ, ఇలా ప్రతి దానికి బ్లడ్ అనేది ఒక నీడ్ ఖచ్చితంగా. దీన్నే క్యాష్ చేసుకుంటున్నారు ప్రైవేట్ బ్యాంక్స్, బ్లడ్ బ్యాంక్ ముఖ్యంగా. అయితే సాధారణంగా గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి. అక్కడ తక్కువ ప్రైస్కి బ్లడ్ దొరుకుతుంది, కానీ అక్కడ తక్కువ క్వాంటిటీ బ్లడ్ ఉంటుంది. సో వాళ్ళు ఉన్నంత వరకు మాత్రమే అడ్జస్ట్ చేయగలుగుతారు. మిగతాది మొత్తం ప్రైవేట్ బ్యాంక్స్ నడిపిస్తే, ఇక ముఖ్యంగా విజయవాడకు వచ్చేసరికి విజయవాడ ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ రేషియోలో టాప్ ప్లేస్లో ఉంటుంది, ముఖ్యంగా సూర్యారావుపేట ఏరియా మొత్తం కూడా. సో విజయవాడ సర్కిల్లో ఎటు చూసినా కూడా టాప్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా సూర్యారావుపేటలోనే ఉంటాయి. ఇటు పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని బ్లడ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయి వీటన్నిటిలో కూడా ఇప్పుడు దాదాపు గత కొన్ని నెలలుగా రక్తం కొరత ఉంది. ఒక్క విజయవాడనే కాదు, తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను బ్లడ్ కొరత అనేది ఏర్పడింది. ముఖ్య కారణం దానికి వచ్చేసి ఎక్కువ మంది బ్లడ్ని డొనేట్ చేయకపోవడం. బ్లడ్ డొనేట్ చేయడానికి చాలామంది భయపడుతూ ఉండడం, వెనకడుగు వేయడం, బ్లడ్ ఇచ్చేస్తే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని రకరకాల కారణాలు అపోహలతో బ్లడ్ ఇచ్చేటటువంటి వారి సంఖ్య తగ్గిపోవడంతో బ్లడ్ బ్యాంక్స్లో నిల్వలు జీరో అయిపోయాయి. చాలా బ్లడ్ బ్యాంక్స్ ఈ రోజున జీరో బోర్డును పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ లేకపోయినప్పటికీ కూడా అవసరం అనేది ఆగదు. కాబట్టి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు యథేచ్ఛగా దారుణంగా బ్లడ్తో వ్యాపారం చేస్తున్నారు. సాధారణంగా బ్లడ్ బ్యాంక్స్కి కొన్ని నియమాలు ఉంటాయి. వాళ్ళు బ్లడ్ బ్యాంక్ పెట్టాలంటే ఒక సేవా దృక్పథంతోనే బ్లడ్ బ్యాంకును పెట్టాలి. పబ్లిక్కి బ్లడ్ డొనేట్ చేసే విధంగానే వాళ్ళ ధోరణి ఉండాలి తప్ప వ్యాపార విధానం అనేది ఎక్కడా కనిపించకూడదు. అది ఖచ్చితంగా గవర్నమెంట్ అప్రూవ్ చేసేటటువంటి నామ్స్ ఎంఓయూలో కూడా మెన్షన్ చేస్తారు. కానీ గ్రౌండ్ రియాలిటీ అలా ఉండదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చాలామంది అవసరం కోసం బ్లడ్ బ్యాంక్కి వెళ్తూ ఉంటాం. వాళ్ళు ఫస్ట్ మనకి చెప్పేది డోనార్ మ్యాండేటరీ అని చెప్తారు. అది కూడా బ్లడ్ మనం కొనుక్కోవడానికి, అంటే ఒక యూనిట్ బ్లడ్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ప్రైవేట్ బ్యాంక్స్లో అమ్మాలి అంటే కనుక 1550 రూపాయలు ప్రైజింగ్ ఉంటుంది. అదే గవర్నమెంట్ దాంట్లో దానికన్నా ఒక 150-200 రూపీస్ తక్కువ ఉంటుంది. డోనార్ మ్యాండేటరీ అనే రూల్ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్ దాంట్లో కానీ ఎక్కడా లేదు. ఖచ్చితంగా డోనార్ అనేది స్వచ్ఛందంగా వాళ్ళు వ్యక్తిగతంగా బ్లడ్ ఇస్తే వాళ్ళు తీసుకోవాలి తప్ప ఏ బ్లడ్ బ్యాంక్ అయినా కానీ బ్లడ్ అవసరం కోసం వెళ్ళినటువంటి ఒక పేషెంట్ దగ్గర డోనార్ మ్యాండేటరీ అయితేనే మేము ఒక ప్యాకెట్ రీప్లేస్మెంట్ చేస్తాము అనేటటువంటి మాట ఎవరు కూడా చెప్పకూడదు. ఈ రోజులో చాలామంది పబ్లిక్ ఈ విషయం తెలియదు. డోనార్ మ్యాండేటరీ అనే రూల్తో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో పాటు ఒక డోనార్ని తీసుకుని వెళ్ళి అక్కడ బ్లడ్ కొనుక్కుని వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాల పట్ల పబ్లిక్ అవగాహన లేకపోవడం అనేది ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి విషయాల మీద ముందస్తుగా అవగాహన ఉంటే ఇలా మోసపోకుండా గవర్నమెంట్ రూల్స్ పాటించే విధంగా కూడా పబ్లిక్ కూడా ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించేటటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సొసైటీలో. సో ఈ రోజున ఈ విషయాన్ని తెలుసుకునేటువంటి పబ్లిక్ దగ్గరే దారుణంగా దోపిడీ చేస్తున్నారు. బేసిక్గా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ అనేవి గవర్నమెంట్ రూల్స్లో 1550 రూపాయలకి ఒక యూనిట్ బ్లడ్ని అమ్మాలి. అందులోనూ వీళ్ళు తలసేమియా కానీ క్యాన్సర్ లాంటి పేషెంట్స్కి ఏ బ్లడ్ బ్యాంక్ అయినా ప్రైవేట్ వాటితో సహా వాళ్ళందరూ కూడా ఉచితంగా బ్లడ్ని ఇవ్వాల్సి ఉంటుంది తప్ప అమ్మటానికి వీల్లేదు. ముఖ్యంగా ఎంఓయూ చేసుకునేటప్పుడు వీళ్ళు అందులో ఎక్కడైనా సరే బ్లడ్ వీళ్ళు ఒకవేళ బ్లడ్ బ్యాంక్ అయినా సరే బ్లడ్ సేల్ చేయాలంటే బ్లడ్ ఎలా కలెక్ట్ చేస్తారనేది మెయిన్ పాయింట్ మనకి. సో ఇందులో వీళ్ళు క్యాంప్స్ కండక్ట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ ఒక 30-40% క్యాంప్స్ కండక్ట్ చేసుకోవాలి వీళ్ళు. ఆ క్యాంప్స్ ద్వారానే బ్లడ్ తెచ్చుకోవాలి. సో వీళ్ళు ఉచితంగా క్యాంప్స్ కండక్ట్ చేసుకుని బ్లడ్స్ తెచ్చుకుంటారు. కాబట్టి ఈ తెచ్చుకున్నటువంటి బ్లడ్ ప్యాకెట్స్లో ఒక 30% గవర్నమెంట్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కానీ బ్లడ్ బ్యాంక్లో కానీ వీళ్ళు డొనేట్ చేయాలి. దీంతో పాటు ఎవరైనా సరే తలసేమియా కానీ రక్త సంబంధిత వ్యాధిగ్రస్తులు కానీ లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి బ్లడ్ను డొనేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రీగా, ఎలాంటి ఖర్చు లేకుండా, రూపాయి ఛార్జ్ చేయకుండా. కానీ ఈ రూల్స్ని ఎవరు కూడా పాటించడం లేదు. ముఖ్యంగా దీంతో పాటు వీళ్ళు ముఖ్యంగా పాటించాల్సినటువంటి రూల్ ప్రైజింగ్ ఒక యూనిట్. ఎందుకంటే బేసిక్గా ఇది ఒకవేళ వీళ్ళు ఉచితంగా క్యాంప్ పెట్టుకున్నా సరే అమ్మడానికి గల కారణాలు ఏంటి అంటే వీళ్ళు వాడేటటువంటి ఎక్విప్మెంట్ టెస్టింగ్స్ కానీ లేకపోతే మెథడ్స్ ఏదంటే బ్లడ్ ఇవ్వడంలో ప్లాస్మాని ఇంకా రకరకాలవి ఏమన్నా వీళ్ళు టెస్టులు కానీ లేకపోతే దాన్ని డివైడ్ చేసి ప్లేట్లెట్స్ అనేది రకరకాలుగా అమ్ముతుంటారు. కాబట్టి వాటికి వీళ్ళు ప్రాసెస్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి గవర్నమెంట్ ఒక ప్రైజింగ్ ఇచ్చింది. అదే 1550 రూపాయలు. ఏ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ అయినా సరే ఒక యూనిట్కి 1550
రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయాలి. కానీ ఈ రోజున ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ మేము వేరే టెస్ట్లు అదనంగా ప్రాసెస్ చేసే వాడుతున్నామని చెప్పి అధిక ధరలకు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా డోనార్ మ్యాండేట్ అనే నిబంధన పెట్టి అత్యంత దారుణంగా రక్తాన్ని వ్యాపారమయం చేసేశారు అనే చెప్పాలి వాస్తవానికి. ఎందుకంటే ఈ రోజున ఒక పబ్లిక్, ఒక పేషెంట్ తన అవసరం రీతి ఏదైనా పాజిటివ్ నెగిటివ్ బ్లడ్ కావాలి అని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేటటువంటి మొదటి మాట 1550 రూపాయలు గవర్నమెంట్ రూల్ పక్కన పెట్టేసి వాళ్ళ స్వంత ప్రైజింగ్, అది కూడా 1750 రూపాయలు ఒక యూనిట్ బ్లడ్ని అమ్ముతున్నారు. డోనార్ లేకపోతే, అది డోనార్ ఉంటే, డోనార్ లేకపోతే వీళ్ళ ప్రైజింగ్ దాదాపు 2000కు ఉంటుంది. అందులో ఏదైనా సరే వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ డోనార్ మ్యాండేటరీ. అంటే వీళ్ళు అమ్ముతున్నటువంటి ఒక యూనిట్ బ్లడ్ ప్రైస్ 1700 నుంచి 2000 వరకు ఉంటుంది. దాంతోపాటు డోనార్ ఉండాలి. అంటే మనం ఒక యూనిట్ బ్లడ్ ప్యాకెట్ని వాళ్ళకి ఉచితంగా ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఒక 1700-2000 పెట్టి బ్లడ్ కొనుక్కున్నారు. దాదాపు ఒక యూనిట్ బ్లడ్ కొనుక్కోవాలంటే ఈ రోజున మార్కెట్లో 4000 రూపాయలు కాస్టింగ్. ఏదైనా సరే డొనేట్ చేసినా, మనం చెయ్యకపోయినా, తీసుకున్నా తీసుకోకపోయినా సరే వాళ్ళు చేసేటటువంటి జిమ్మిక్లు ఇలా ఉంటున్నాయి అనేది ప్రస్తుత పరిస్థితి. సో అన్ని బ్లడ్ బ్యాంక్స్ ఇలాగే ఉన్నాయని చెప్పలేము. కానీ కొన్ని చోట్ల దాదాపు మేజర్గా విజయవాడ లాంటి సిటీల్లోనే ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఒక పక్క బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ షార్టేజ్ ఉంటే మరో పక్క ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్లో దారుణంగా యథేచ్ఛగా వ్యాపారం సాగుతుంది. ఇది ఆ శృతి మించితే, ఎందుకంటే రక్తం అనేది అవసరం, ఎవరు కూడా దాన్ని ఆపుకోలేని పరిస్థితి. ఎంతైనా ఖర్చు పెడతారు, ఏదైనా చేస్తారు. నామ్స్ ఏవి పబ్లిక్కి తెలియవు, వాటిని పాటించాల్సినటువంటి బాధ్యత వ్యాపారులకు ఉంటుంది. అది సక్రమంగా వాళ్ళు పాటిస్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు అధికారులు బాధ్యతాయుతంగా తనిఖీలు చేసి వాళ్ళ మీద నిఘా ఉంచాలి. లేదంటే వ్యాపారులు యథేచ్ఛగా ఏమీ తెలియనటువంటి పబ్లిక్ మీద పడిపోయి దోచుకునేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో నేడు సొసైటీలో జరుగుతున్నటువంటిది కూడా అదే. కాబట్టి దీన్ని కట్టడి చేయాలి అంటే పబ్లిక్ కాస్త అవేర్గా ఉండాలి, క్వశ్చన్ చేయాలి. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితిని వాళ్ళు ఒకవేళ క్వశ్చన్ చేయలేరు. ఎందుకంటే ఎమర్జెన్సీలు వెళ్ళినప్పుడు వాళ్ళతో ఆర్గ్యూ పెట్టుకుని వాళ్ళు చేసేదాకా పబ్లిక్ చేయలేరు, వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి ప్లేస్లో, ముఖ్యంగా ఈ బ్లడ్ వ్యాపారంగా మారుతున్నటువంటి ప్లేసెస్లో ఉంటుంది. కాబట్టి అధికారులే ఇక్కడ ముందస్తుగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళని కంట్రోల్ చేయాలి. అది రూల్స్ ప్రకారం నడుస్తుందా లేదా అని ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ ఉండాలి. వాళ్ళు అది పాటించేలా చెయ్యాలి. ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలంటే అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ నేడు ఎక్కడ కూడా అలా జరగటం లేదు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఒక ఏవైతే క్యాంప్స్ పెట్టాలో క్యాంప్స్ పెట్టకుండానే నేరుగా కొనడానికి వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర డోనార్ మ్యాండేటరీ అని రూల్ పెట్టి బ్లడ్ తీసేసుకుంటున్నారు. క్యాంప్స్ పెట్టట్లేదు, అక్కడ వ్యాపారంగా మార్చేశారు, కాస్టింగ్ పెంచేశారు, తలసేమియా పిల్లలకి ఇవ్వట్లేదు. ఈరోజు చాలామంది తలసేమియా పిల్లలు 15 రోజులకు ఒకసారి బ్లడ్ మార్చుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు కొత్త బ్లడ్ కావాలి. దానికోసం ఇలా ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు వ్యాపారంగా మారిపోతే ఎంతవరకు అని తిరుగుతారు. కాబట్టి అధికారులు దీన్ని పట్టించుకోవాలి. ముఖ్యంగా పబ్లిక్ కూడా ఏదైనా యాక్సిడెంట్ అయినా, సర్జరీలు అయినా, ఎమర్జెన్సీ అయినా బ్లడ్ అనేది నీడ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు పట్టించుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా నామ్స్ పాటించాలి. ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఎంత ప్రైజింగ్ అమ్ముతున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు, ఎంతమంది పిల్లలకు ఉచితంగా ఇచ్చారు, గవర్నమెంట్కి 30% ఫ్రీగా ఇచ్చారా లేదా, ఇయర్లీ ఎన్ని క్యాంప్స్ కండక్ట్ చేసి బ్లడ్ కనెక్ట్ చేస్తున్నారు, ఎంత అమ్ముతున్నారు అనే దాని మీద ఖచ్చితంగా వీళ్ళు పాటించాలి. వీళ్ళు పాటిస్తున్నారా లేదా అధికారులు చెక్ చేయాలి. పబ్లిక్ అవగాహనతో ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే నేటి విజయవాడలోనే కాదు, అన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా క్లియర్గా మనకు కనిపిస్తోంది.